భారత్పై శాంక్షన్స్ విధించండి అని చెప్పి యుక్రెయిన్ వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ వార్తలు మీరు న్యూస్ పేపర్స్లో అక్కడ చదవచ్చు. సో ఇప్పుడు ఇండియా ఏం చేసింది అంటే, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎస్, వీఆర్ ఛాలెంజింగ్ యూ. నీకు ధైర్యము ఉంటే మా మీద శాంక్షన్స్ విధించు అని చెప్పి అమెరికా అనండి, యూరోప్ యూనియన్ అనండి, లేదా ఈ నాటో దేశాలు, సో వీళ్లకు మనం ఒక ఛాలెంజ్ విసిరాం. ఎలా ఇది చెయ్యగలము అంటే, మనము అమెరికన్ డాలర్ను పక్కన పెట్టాం, అంటే తన్ని తగలేసాం. ఇవాళ మీకు వరల్డ్ కరెన్సీ అంటే అమెరికన్ డాలర్, అంతే కదండి. సో పెట్రో డాలర్ అనే దాని యొక్క వాల్యూ ఇవాళ కూడా మీకు ప్రపంచంలో బాగానే ఉంది. అలాంటిది ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రీ ఇండియా ఇవాళ యుఎస్ డాలర్లో మీకు పేమెంట్ అనేది చేయడం ఆపేసారు. అంటే ఇది ఎంత పెద్ద న్యూసో చూడండి. సో యుక్రెయిన్ వాళ్ళు లిటరల్గా ఇండియా మీద శాంక్షన్స్ విధించండి అని చెప్పి డిమాండ్ చేయొచ్చు, కానీ మనము తగ్గేమా అంటే లేదు, మనము తగ్గే పరిస్థితే లేదు. ఎస్ జయశంకర్ గారు మొన్న కూడా వీ విల్ కంటిన్యూ టు బై రష్యన్ ఆయిల్స్, ఏం జరిగినా మేము రష్యన్ ఆయిల్స్ కొంటూనే ఉంటాము, మీరు ఏం చెయ్యగలరు అంటే. ఇప్పుడు యూరోప్ యూనియన్ వాళ్ళు అడుగుతున్నారు, మేము చెప్తున్నాము కదా, మేము ప్రపంచ స్థాయిలో శాంక్షన్స్ విధిస్తున్నాము, అలాంటప్పుడు మీరు ఎందుకు వినడం లేదు అంటే, ఈయన ఒకే ఒక ఆన్సర్ ఏం చెప్పాడంటే, మీరు చెప్పింది మేము ఎందుకండి వినాలి, మా దేశము మా దేశ ప్రజలు చెప్తున్నది మేము వినాలి, మీరు చెప్పింది కాదు అని చెప్పి యూరోప్ యూనియన్ వేదికలోనే మాట్లాడాడు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏమిటి అంటే చూడండి, యుఏఈకి సంబంధించిన మీకు కరెన్సీ డర్హమ్ అంటారు. ఈ డర్హమ్ ద్వారా మొన్నటికి మొన్న భారతదేశము రష్యాకు పేమెంట్ చేసింది. ఇప్పుడు మీరు ఇమీడియట్గా అడగాలి, ప్రేమ్ గారు 2 వారాల క్రితము రూబుల్ అనబడే ట్రాన్సాక్షన్ జరిగింది కదా, అంటే రష్యా నుంచి ఒక ఆయిల్ కార్గో మీకు ఇండియాకు వచ్చింది, ఈ పేమెంట్ మనము రూపీ ద్వారానే చేసాము కదా, మరి ఇవాళ యుఏఈ యొక్క డర్హమ్ ఎందుకు వచ్చింది అంటే, మీరు ఒక 4 నెలల క్రితము చూసారనుకోండి, మీకు ఇదే డర్హమ్ పేమెంట్ మనం చేయాలంటే, మనము అంటే దుబాయ్ బేస్డ్ ఆయిల్ ట్రేడర్స్ అండి, అంటే ఇది డైరెక్ట్గా ఇండియా కొనక్కర్లేదు, దుబాయ్ నుంచి కూడా మీకు కొంతమంది ట్రేడర్స్ రష్యన్ ఆయిల్స్ను కొని ఇండియాకు పంపించే ఒక సదుపాయం ఉంది, ఒక ఫెసిలిటీ ఉంది. ఎందుకు? యుఏఈ ఇండియా మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంది. సో అలాంటప్పుడు ఈ ప్రయత్నాలు చేసి మనం ఏం చేసాము, రష్యాకు చెప్పాము డర్హామ్ ద్వారా మేము పేమెంట్ చేస్తాము అని అన్నాం. రష్యా వాళ్ళు కూడా ఎస్ ఓకే అన్నారు. ఎందుకు ఓకే అన్నారు అంటే, లాస్ట్ జూలై చూడాలి, లాస్ట్ జూలై 2022లో వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశాడు. ఈయనేమన్నాడు అంటే, ఈ అమెరికా, యూరోప్ యూనియన్, నాటో దేశాలు కలిసి మా రూబుల్ని ఏదో ఒక విధంగా లేకుండా చేస్తున్నారు. అంటే ఏంటి? స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ నుంచి రష్యన్ కరెన్సీని వీళ్ళు తీసేశారు. స్విఫ్ట్ అన్నప్పుడు ఇంటర్నేషనల్గా మీరు ఒక పేమెంట్ చేయాలి, ఒక ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈ కోడింగ్ అనేది వాడాలి, స్విఫ్ట్ కోడ్ అనేది మస్ట్. కాబట్టి రష్యాను తీసేయడంతో ఇప్పుడు పేమెంట్స్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు పుతిన్ ఏం చేశాడు, ఒక మాస్టర్ మైండ్ కదా ఇతను, ఏమన్నాడు, మీరు ఎవరైనా రష్యన్ కమాడిటీస్ని కొనాలి అంటే, కమాడిటీస్ అన్నప్పుడు ఆయిల్ అనండి, లేదా ఫర్టిలైజర్స్ అనండి, వీట్ అనండి, తక్కిన ప్రోడక్ట్స్, సో ఇవి కొనాలి అంటే ఇక మీదట మీరు రష్యన్ రూబుల్లోనే పేమెంట్ చెయ్యాలి అని చెప్పి ఒక కండిషన్ పెట్టాడు. సో ప్రపంచం అంతా కూడా రష్యన్ రూబుల్ కోసం పరిగెట్టడము, ఇమీడియట్గా రష్యన్ రూబుల్ ఒక వాల్యూ మీకు బాగా ఒక స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది పుతిన్ చేసిన ఒక మాయ అని చెప్పి ఆ టైంలో అందరూ మాట్లాడారు. కానీ ఇండియా అనేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ కంట్రీ. మరి ఇండియా ఇవాళ మీకు రూబుల్లో పేమెంట్ చెయ్యాలి అంటే మనకు ప్రాబ్లం. ఎందుకు? మనం అమెరికాతో కూడా మనము కరెక్ట్ అయిన ఒక ట్రేడింగ్ అనేది చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఇవాళ మనం రూబుల్ పేమెంట్ అనేది చెయ్యలేం. అట్ ది సేమ్ టైం మీరు అమెరికా ద్వారా పేమెంట్ చేయాలనుకోండి, యూఎస్టీ డాలర్ యొక్క వాల్యూ కూడా చాలా చాలా డిమాండ్లో ఉంది, చాలా పెరిగిపోతుంది. అంటే మీరు ఒక 70 రూపాయలకి పేమెంట్ చేయాలన్నప్పుడు 80 రూపాయలు మీరు ఎందుకు పే చేస్తారు? కాబట్టి మనం ఏం ఆలోచించాం, రష్యా వాళ్ళకి చెప్పాం, మేము యుఏఈ యొక్క డర్హామ్ ద్వారా మేము పే చేస్తాం, ఈ పేమెంట్ మీకు ఓకేనా అంటే బ్యాలెన్స్ అయిపోతుంది. వాళ్ళు కూడా ఇమీడియట్గా ఓకే అని చెప్పారు. సో ఈ పేమెంట్ ఎలా జరగాలి? గ్యాస్ప్రోమ్ బ్యాంక్, రష్యాకు సంబంధించిన గ్యాస్ప్రోమ్ బ్యాంక్కి మనం పేమెంట్ చేయాలి వయా మ్యాష్ రిక్ బ్యాంక్ అని అంటారు. ఇది మీకు దుబాయ్లో ఉండే ఒక ప్రముఖ బ్యాంక్. సో వీళ్ళు సడన్గా లేదండి మాకు భయంగా ఉంది, అమెరికా వాళ్ళు రేపు మా మీద శాంక్షన్స్ విధించారు అంటే మేము చాలా ఇబ్బందుల్లో పడిపోతాము, కాబట్టి మీరు డర్హామ్ పేమెంట్ అనేది చెయ్యకండి అని చెప్పి ఇండియా ట్రేడర్స్కి చెప్పారు.
భారతదేశానికి చాలా చాలా కోపం వచ్చింది. ఇన్ని మేము చూసుకుంటున్నాము కదా, నీకెందుకు ఈ శాంక్షన్స్ భయం అంటే, లేదండి అమెరికాతో మేము పెట్టుకోలేమని చెప్పి వాళ్ళు నో అని అన్నారు. దాంతో మనం ఏం చేసాము, మళ్ళీ ఆల్టర్నేటివ్ మార్గాలు వెతికాం. ఎందుకంటే అప్పటికి మనకి రూపీ రూబుల్కి సిస్టమ్ అనేది, బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మనం ఇంకా కూడా కనిపెట్టలేదు. అంటే వాస్త్రో బ్యాంక్ అని చెప్తున్నాం చూస్తారా, ఆ వాస్త్రో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగలేదు. దాంతో ఆలోచించి మనం ఏం చేద్దాం, ఫైనల్గా మళ్ళీ అమెరికన్ డాలర్ ద్వారానే మనము మన రిఫైనరీస్, మన ట్రేడర్స్ పేమెంట్ చేయడం జరిగింది. సో ఇది మనకి నష్టం, ఎలా చూసుకున్నా కూడా ఇది నష్టం. దాంతో మళ్ళీ మనం యూఏఈతో మాట్లాడడం. టెక్నికల్గా నువ్వు చూడు, మేము యూఏఈలో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారానే ఈ డర్హమ్ అనబడే కరెన్సీని వాడుతున్నాం. నీకు ఏమిటి ప్రాబ్లం వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే కదా రావాలి, అది మేము చూసుకుంటాము కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే, మరి దుబాయ్లో కదా మీకు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లొకేట్ అయ్యి ఉంది, మరి మా మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది కదా అంటే ఎలా ఉంటుంది? ఇండియా మీద శాంక్షన్స్ లేవు. మోర్ ఓవర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఈ యూరోప్ యూనియన్ వేసిన ఈ శాంక్షన్స్, రష్యన్ ఆయిల్ మీద వీళ్ళు విధించిన శాంక్షన్స్ ఇండియా రికగ్నైజ్ చేయడం లేదండి, మనము ఒప్పుకోవడం లేదు. రష్యా మీద మా వరకు ఎటువంటి శాంక్షన్స్ లేవని చెప్పి మనం ఓపెన్గా చెప్తున్నాం. సో అలాంటప్పుడు ఇది మన ఇష్టము. సో ఫైనల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు యూఏఈ ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసి ఇక మీద డర్హామ్ కరెన్సీ ద్వారానే మేము రష్యాకు పేమెంట్ చేస్తాము అని చెప్పి మనం క్లియర్గా చెప్పాం. సో ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి ప్రేమ్ గారు ఇండియన్ రూపీ ద్వారానే మనం అంటే డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో ఈ పేమెంట్ కూడా మనము రష్యాకు ఇట్లాగే చెయ్యొచ్చు కదా అంటే, ఇక్కడ ఒక మేజర్ సమస్య వచ్చిందండి. ఏమిటి ఇది అంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనబడేది ఒక గ్లోబల్ బ్యాంకింగ్ వ్యవస్థ. అంటే వీళ్ళు అమెరికా, యూరోప్ యూనియన్, నాటో దేశాలతో కూడా కలిసి ఎన్నో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, ఈ డబ్బు మార్పిడి అంటే ఈ ట్రాన్సాక్షన్స్లో సో ఇవాళ వీళ్ళ ప్రమేయం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ పరిస్థితిలో మీకు డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రష్యన్ ఆయిల్స్ వ్యవహారంలో కలగజేసుకుంటే మీకు చాలా పెద్ద సమస్యలు రేపు రావచ్చు. ఇక్కడ వీళ్ళు ఎలా అంటున్నారు, మీరు రష్యన్ ఆయిల్స్ని కొనొచ్చు, ఎస్ జయశంకర్ గారు ఓపెన్గా చెప్తున్నారు. కానీ బ్యాంకింగ్ వ్యవస్థ అనండి, ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా అమెరికాతో డీల్ చేస్తున్న బ్యాంకులు వీళ్ళు రష్యాతో డైరెక్ట్గా ఆయిల్ మార్కెట్లో అంటే ఆయిల్ కొనడంలో వీళ్ళు డీల్ చేస్తే రేపు అమెరికా వాళ్ళు మన మీద శాంక్షన్స్ విధించవచ్చు, ఎంటైర్ బ్యాంకును కూడా వాళ్ళు బ్యాన్ చేయొచ్చు, బాయ్కాట్ చేయొచ్చు. సో ఇప్పుడు పెట్రో డాలర్ ద్వారానే చెయ్యొచ్చు కదా అంటే, మీరు పెట్రో డాలర్ పేమెంట్ చేశారనుకోండి, 60 రూపాయలు ఉండే రష్యన్ ఆయిల్ 70 రూపాయలు అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ ప్రైస్ క్యాప్ అనేది పెరిగింది కదా, ఇమీడియట్గా ఇండియా మీద వీళ్ళు శాంక్షన్స్ విధిస్తారు. ఎందుకు, నువ్వు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను అధిగమించావు. G7 నేషన్స్ ఆస్ట్రేలియా కలిసి డిసెంబర్ నెల 2022లో వీళ్ళు ఇలాగా ప్రైస్ క్యాప్ అని పెట్టారు కదా, సో దీనిని ఇండియా ఓవర్కమ్ అయ్యింది. ఇండియన్ రిఫైనరీస్ వాళ్ళు ఇలాగా ఈ రూల్స్ను వీళ్ళు అధిగమించారు, ఈ రెస్ట్రిక్షన్స్ను వీళ్ళు పాటించలేదు అని చెప్పి ఈ కంపెనీస్ మీద అంటే రిలయన్స్ అనండి లేదా నయారా అనండి వీటి మీద శాంక్షన్స్ విధించినప్పుడు వ్యాపారం చాలా పెద్ద లెవెల్లో దెబ్బ కొడుతుంది. సో మీరు పెట్రో డాలరు వాడకూడదు, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఇండియా డైరెక్ట్గా కూడా ఈ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలాంటప్పుడు డర్హమ్ అనేది ఒక కరెక్ట్ అయిన కరెన్సీ అని చెప్పేసి మనం నిర్ణయించడము, దీనికి యూఏఈ కూడా ఒప్పుకోవడం. ఏంటి, 4 నెలల క్రితం ఒప్పుకోను అన్న వాళ్ళు ఇవాళ వాళ్ళు చచ్చినట్టు ఒప్పుకున్నారు, మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోండి, మీరు పేమెంట్స్ చేసుకోండి, మాకేం ఇబ్బంది లేదు, ఇండియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అని చెప్పి యూఏఈ మెడను మనం ఇవాళ వంచగలిగేమో, వాళ్ళు బెండ్ అయ్యారు. ఇదే ఇవాళ అందరూ కూడా గొప్పగా మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉంది, అసలు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.